ఏప్రిల్ 13, 2024న తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం వీకే కన్వెన్షన్ హాల్లో కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ హైకోర్టు న్యాయవాది కదిరె కృష్ణ, శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నెల్లూరు నగరం 6వ పట్టణ పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు, బాలాజీ నగర్ మండల అధ్యక్షులు జీవీటీ ప్రభాకర్, మండల కార్యదర్శి మింగా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ వీరా నాయక్ని కలిసి కేసు నమోదు చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమములో ఫోటో సురేష్, మండల ఉపాధ్యక్షులు సుబ్బారాయుడు, 11వ డివిజన్ అధ్యక్షులు పైడి నారాయణ, సుధీర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. బాలాజీనగర్ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుని ఈరోజు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో సిఐ గారైనటువంటి శ్రీ వీరానాయక్ గారికి ఇటీవల కదిరే కృష్ణ సిపిఎం పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ప్రజానాట్య మండలిలో యాక్టివ్ సభ్యుడు ఆయన వాళ్ళ సమావేశంలో మాట్లాడుతూ మన వెంకటేశ్వర స్వామి మీద, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. పైగా సుప్రభాతాన్ని చాలా కించపరుచుతూ బహిరంగ సభలో చాలా నీచంగా మాట్లాడాడు. దీని మీద మేము భారతీయ జనతా పార్టీ మరియు హిందూ సంస్థలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఈ యొక్క కదిరే కృష్ణ మీద, యాంటీ హిందూ అయినటువంటి కదిరే కృష్ణ మీద కేసులు బనాయించి తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎంతో పవిత్రంగా ఉదయాన్నే మనం నిద్ర లేవగానే పెట్టుకునేటటువంటి కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టోశిష్ట నరసార్థూలం అనే యొక్క పంక్తిని అతను లేవమంటే లేచేవాడు దేవుడా, పనికిమాలినవాడు అని రకరకాలుగా ఈ యొక్క సభలో సంబోధించడం జరిగింది. దాన్ని అన్ని సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు కూడా చూసి ఉంటారు. దీన్ని హిందువులందరూ కూడా ఖండించాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఉంది. ప్రతి ఒక్క హిందువు కూడా జాగరూకుడై హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కూడా కాపాడాల్సిన పరిస్థితి ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు మింగా కిరణ్ కుమార్, బాలాజీనగర్ మండల ప్రధాన కార్యదర్శి. ఈరోజు బాలాజీనగర్ 6 పోలీస్ స్టేషన్ సిఐ గారిని కలిసి ఏదైతే హిందూ ధర్మం మీద, వెంకటేశ్వర స్వామి మీద, పవిత్రంగా పూజించే మన వెంకటేశ్వర స్వామి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కదిరి కృష్ణ మీద ఈరోజు కేసు ఫైల్ చేయమని చెప్పి మన సిఐ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. హిందూ ధర్మం అంటే ఒక చులకనగా చూస్తున్న ఏదైతే ఉందో ఈ కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థ ప్రజానాట్య మండలిలో ఒక న్యాయవాదిగా ఉన్న ఒక వ్యక్తి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా ఘోరం. ఇది హిందూ ద్రోహిగా అతన్ని ముద్రిస్తూ సమాజం అతన్ని చీకొట్టాలని చెప్పి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు అతన్ని మీద కేసులు ఫైల్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క హిందువు జాగృతి అయ్యి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే ప్రతి ఒక్కరు భవిష్యత్తులో ఇంకొకరు తయారవకూడదు. ఇట్లాంటి హిందూ ద్రోహులు వీళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ యొక్క న్యాయస్థానం న్యాయం చేయాలని చెప్పి అతను న్యాయవాది అయినా సరే హిందూ వ్యతిరేక శక్తులు పదాలు వాడి అతని మెప్పు కోసం, చప్పట్లు కొట్టించుకోవడం కోసం, వాళ్ళ యొక్క సభలో అతను గొప్ప పొందడం కోసం హిందువుల పదాన్ని వాడి ఆ యొక్క శ్లోకాన్ని అపవిత్రం చేసినందువలన ఈరోజు దేశం మొత్తం మీద ఈ యొక్క చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా అతని మీద కేసు ఫైల్ చేసి అతని మీద కఠిన శిక్షలు. వెంకట సుధీర్, నేను ఓబీసీ మోర్చా తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నాను. రీసెంట్గా తెలంగాణలో ఒక కార్యక్రమంలో కదిరి కృష్ణ అనే వ్యక్తి చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. ఎవరి గురించి మాట్లాడాడంటే సాక్షాత్తు కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని హిందూ